హలో ఆల్. నేను మీ రచనా శృంగవరపు. ఈ నగరానికి ఏమైంది 2018లో వచ్చినటువంటి ఈ సినిమా ఒక కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. దానిలో ఎవరైతే నటించారో వాళ్ళు ఈరోజు ఆల్‌మోస్ట్ ఆల్ టైర్ 2లో రన్ అవుతూ స్టార్ ఇమేజ్‌ని తెచ్చుకున్నారు. అంటే అటు ఈ సినిమాలో యాక్ట్ చేసినటువంటి విశ్వక్ సేన్‌ని తీసుకుంటే ఆల్‌మోస్ట్ లాస్ట్ ఇయర్‌లోనే 3, 4 సినిమాలు యాక్ట్ చేశాడు. ఇప్పటికి తన సినిమాలు వస్తున్నాయంటే అవి హిట్ ఆర్ ఫ్లాప్‌తో సంబంధం లేకుండా ఒక క్రేజ్ అయితే నింపుకున్నాడు. ఇకపోతే తరుణ్ భాస్కర్ ఈ సినిమాకి డైరెక్ట్ చేశాడు. ఇప్పుడు ఆల్‌మోస్ట్ రెండో సినిమా కూడా హీరోగా వస్తూ ఉంది. అంటే 2018లో ఈ సినిమా తీసినప్పుడు ఇది కలెక్ట్ చేసినటువంటి చూస్తే 2,00,00,000 పెడితే 12,00,00,000 వసూలు చేయగలిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ దీనికి ఒక సీక్వెల్ చేయాలి అన్న ఆలోచనలో ఉన్నారు. అనౌన్స్‌మెంట్ వచ్చింది. అంటే ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవ్వబోతుంది. మళ్ళీ అది స్టార్ట్ చేయాలంటే దీనికి అప్పుడైతే చాలా చిన్న స్టార్స్ వీళ్ళందరూ. అప్పుడే ఆ సినిమాతోనే కొంత పబ్లిక్ ఇమేజ్ గాని ఇదంతా వచ్చింది. మరి ఇన్నేళ్ల తర్వాత 8 ఏళ్ల తర్వాత ఈ స్టార్ ఇమేజ్ ఉన్న వాళ్ళు రావడం వల్ల అటు తరుణ్ భాస్కర్‌కి గాని, ఇంకొకరు విశ్వక్ సేన్‌కి కానీ ఆ స్థాయికి తగ్గటువంటి రెమ్యునరేషన్ ఇవ్వాలి. దానివల్ల అప్పుడున్నటువంటి సింపుల్ సినిమా అవ్వదు. బడ్జెట్ పెరుగుతుంది. దాంతో సురేష్ బాబు కూడా తప్పుకున్నారు. మరి ఇప్పుడు ఈ సింగిల్ ప్రొడ్యూసర్ సృజన్ దీన్ని హ్యాండిల్ చేయగలుగుతారా ఒకటి. అప్పుడంటే చాలా సింపుల్‌గా యాక్ట్ చేశారు. మరి వీళ్ళు స్టార్ ఇమేజ్ రీత్యా ఆ సీక్వెల్ కథకు న్యాయం చేయగలుగుతారా సూపర్ స్టార్ ఇమేజ్‌ని తగ్గించుకొని? మరి అన్ని అంశాల్లో ఈ నగరానికి ఏమైంది? సీక్వెల్‌ని తీయడం అంత ఈజీ అయిన విషయమేనా? దానికి ఎంతవరకు పాసిబిలిటీ ఉంది అంత సక్సెస్ సాధించడానికి? ఈ విషయం గురించి మనతో మాట్లాడడానికి సూర్యప్రకాష్ జోషిలా గారు ఉన్నారు. సూర్యప్రకాష్ జోషిలా గారు సీనియర్ స్క్రిప్ట్ కన్సల్టెంట్ అలాగే సీనియర్ ఫిల్మ్ క్రిటిక్ కూడా. హాయ్ అండి. హాయ్. సో 2018లో కాబట్టి అందరికీ ఈ నగరానికి ఏమైందంటే మంచి సినిమా అని గుర్తుంది గానీ ఇప్పుడు ఎవరు మళ్ళీ వెళ్లి ఆ సినిమా చూడరు కాబట్టి అసలు ఫస్ట్ స్టార్టింగ్ విత్ 2018లో ఈ సినిమా వచ్చినప్పుడు ఎందుకు అంత పెద్ద హిట్ అయింది? అంటే చాలా చిన్న సినిమా అనే చెప్పుకోవచ్చు. తెలియని మొహాలు పెద్ద తెలిసిన మొహాలు కాదు. మరి విపరీతమైనటువంటి అప్పట్లో అట్రాక్ట్ చేసేటువంటి ఆ ఎలిమెంట్స్ కూడా తక్కువే ఉన్నాయి. బట్ ఎందుకు 2018లో దాన్ని ఇప్పటికి కూడా కల్ట్ క్లాసిక్‌గా ఎందుకు చెప్పుకుంటున్నాం? ఒక్కసారి అందరికి గుర్తుకు రావడానికి ఆ ఇంట్రో చెప్పండి. దాని గురించి చెప్పండి. నిజానికి అప్పుడు తరుణ్ భాస్కర్ 'పెళ్లి చూపులు' అనే సినిమా సూపర్ హిట్ ఇచ్చున్నాడండి అతను. విజయ్ దేవరకొండతోటి. అతని మీద చాలా పాజిటివ్ వైబ్ ఉంది. కొత్త తరహా జనరేషన్, న్యూ జనరేషను అలాగే జంజీ డైరెక్టర్ ఇతను అని చెప్పి చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి. అటువంటి టైంలో సురేష్ బాబు గారు పిలిచి సినిమా ఇవ్వటం అతను మామూలుగా అయితే గనక అదే వేరే డైరెక్టర్ అయితే గనక పెద్ద హీరోకెళ్తానంటాడు. ఎందుకంటే అంత పెద్ద 'పెళ్లి చూపులు' లాంటి సూపర్ హిట్ ఇచ్చిన తర్వాత కాదని చెప్పి ఇతను 'హ్యాంగ్ ఓవర్' లాంటి ఒక హాలీవుడ్ సినిమాల స్థాయిలో అంటే అప్పుడు 'హ్యాంగ్ ఓవర్' అనేది ఒక పెద్ద హిట్ సినిమా అండి అది. చిన్న బడ్జెట్‌లో పెద్ద హిట్ అయిందది. అలాంటి స్టోరీ లైను, అలాంటి కథతోటి చక్కగా అంటే అది కాపీ కొట్టారనో లేకపోతే ఇంకోటని కాదు ఇక్కడ నాకు చెప్పే ఉద్దేశ్యం. హాలీవుడ్‌లో ఆ టైంలో అలాంటి సినిమాలొచ్చాయి. అలాంటి సినిమా ఇక్కడ మనకు కూడా తీయాలని చెప్పి 'ఈ నగరానికి ఏమైందని' సినిమా చేశాడతను. అతను ఆ సినిమాలో కొత్త వాళ్ళని చాలా మందిని ప్రోత్సహించాడు. ఫస్ట్ థింగ్ విశ్వసేన్ లాంటి గొప్ప ఆర్టిస్ట్ కూడా హీరో వచ్చాడు బయటికి. అలాగే అభినవ్ గోమటం వచ్చాడు. ఇలాంటి చాలా మందొచ్చారు. అలాగే రెగ్యులర్ రొటీన్ ప్యాటర్న్‌లో సినిమా తీయలేదండి అతను. కొత్త స్టైల్స్ కొత్తగా అంటే మేకింగే కొంచెం డైరెక్షను, మేకింగు చాలా కొత్తగా తీశాడు. స్క్రీన్ ప్లే కూడా ఎక్కడ బోర్ కొట్టకుండా స్క్రీన్ టక టక టకమని వెళ్ళిపోయే ఒక రకమైనటువంటి స్క్రీన్ ప్లే వీటిలతోటి కొత్త ఆర్టిస్టులతో ఫస్ట్ అక్కడ తెలిసిపోయిందేంటంటే కొత్త ఆర్టిస్టులతో అప్పట్లో 'అయితే' అనో సినిమా వచ్చింది. గంగరాజు గారు చేశారు. ఒక కొత్త తరహా స్క్రీన్ ప్లే కొత్తతోటి పెద్ద హిట్ అయింది. అదే గుర్తొచ్చింది నిజానికి ఈ సినిమా చూసినప్పుడు. అంటే ప్యాటర్న్ అనమాట. అలాగా మళ్ళీ కొత్త ఆర్టిస్టులతోటి ఆ తర్వాత ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ ఈ సినిమాతో అతను 'ఈ నగరానికి ఏమైందని' చెప్పి 2018లో ఒక సూపర్ హిట్ ఇచ్చారండి. మంచి అంటే ఆ సినిమా బడ్జెట్ పెద్ద హిట్ అది. దానికి వెంటనే ఇమ్మీడియేట్‌గా సీక్వెల్ రాలేదు. మరి ఇప్పుడు మళ్ళీ సినిమా చేస్తున్నారు సీక్వెల్. సృజన్ అనే ఒక ప్రొడ్యూసరు, తరుణ్ భాస్కర్ హీరో అదే టీమ్. వీటిలన్నిట్లితోటి చేస్తున్నారు. ఖచ్చితంగా మీరన్నట్టుగా ఏంటంటే మార్పులు చేర్పులైతే ఇప్పుడున్న స్టార్‌డమ్‌లు వీటిలతోటి ఆ హీరోలకు వచ్చిన స్టార్‌డమ్ము, విశ్వసేన్‌కి వీటిలతోటి అయితే గనక మార్పులు చేర్పులు ఉంటాయండి. అదే. 2018 నుంచి 2026 వరకు ఇందులో మెయిన్ లీడర్స్ ఉన్నటువంటి ఈవెన్ యాడింగ్ అప్ తరుణ్ భాస్కర్, విశ్వక్ సేన్, అభినవ్ గోమటం వీళ్ళ ముగ్గురు కెరీర్ గ్రాఫ్ ఎలా ఉందో కూడా చెప్పండి. ఈ 6 ఇయర్స్ ఎంత మారారు? అంటే ఈ సినిమా ఇంపాక్ట్ ఎంత వరకు పడింది? అది వాళ్ళ ఫ్యూచర్ ప్రోగ్రెసివ్ ట్రాక్‌లోకి ఎలా వచ్చింది? అంటే విశ్వక్ సేన్ అనే అతను ఆ తర్వాత ఇప్పుడు పెద్ద హీరో. మొన్న కూడా 'ఫంకీ' అనే సినిమా రిలీజ్ అయింది. అతని కెరీర్‌లో మంచి హిట్లున్నాయి. అతను 'మాస్ కా దాస్' లాంటి ఒక మంచి సినిమాలు హిట్ సినిమాలు చేశాడు. అతనికి ఒక
ఇమేజ్ వచ్చింది. ఆ ఇమేజ్ అలాగే అభినవ్ గోమటం కూడా వాళ్ళు చాలా సినిమాల్లో మంచి కామెడీ రోల్స్ చేస్తున్నాడు. వీళ్ళందరికి కూడా ఇలా దాంట్లో చేసిన చాలా మందికి బయట మంచి క్రేజ్ మార్కెట్ ఏర్పడిందండి. ఈ 5 ఏళ్లలో వాళ్ళు నిలదొక్కున్నారు కూడా. 5 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే విశ్వక్సేన్ చేసినప్పుడు మీరన్న క్వెషన్ ప్రకారం ఖచ్చితంగా విశ్వక్సేన్ ఇమేజ్ ఉంది. అప్పుడు ఆ సినిమా చేసే నాటికి 'ఈ నగరానికి ఏమైంది' అనే సినిమా చేసే నాటికి ఇమేజ్ అయితే లేదు. వాళ్ళు విశ్వక్సేన్‌కి ఒక ప్రత్యేకమైన ఇమేజ్ అయితే ఏర్పడింది. దానికి తగినట్టుగా బడ్జెట్ పెరగడం అనేది ఉంటది. బడ్జెట్ పెరగడం అనేది ఒక పాయింట్ కాదండి. రెండోదేంటంటే విశ్వక్సేన్ అంత ముందర అదే కొత్త సినిమా కాబట్టి అతను ఏం చేసినా అంటే అంత ముందర ఏదో సినిమా చేశాడు. అది పక్కన పెట్టేసేయండి. దీంతోటే అతను లైమ్‌లైట్‌లోకి వచ్చాడు. కాబట్టి అప్పటికి అతను పెద్దగా జనాల్లోకి వెళ్ళలేదు కాబట్టి అతని మీద అంచనాలు లేవు. కానీ వాళ్ళు విశ్వక్సేన్ సినిమా అనేది 'ఈ నగరానికి ఏమైందని' తరుణ్ భాస్కర్ సినిమా ఎలాగో అట్ ద సేమ్ టైమ్ విశ్వక్సేన్ అనే హీరో సినిమా కింద కూడా వస్తుంది. మనం ఆ యాంగిల్‌లో కూడా ఈ సినిమాని చూడాలండి. అప్పుడు ఖచ్చితంగా బడ్జెట్లు పెరిగితే అందుకు తగినట్టుగానే తీయాలి. ఇప్పుడు తరుణ్ భాస్కర్ మీద నిజానికి ఒక పెద్ద ప్రెషర్ ఉన్నట్టు అనమాట అండి నా ఉద్దేశంలో. సూర్యప్రకాష్ గారు అంటే కొన్ని సినిమాలు సీక్వెల్‌కి చాలా బావుంటాయి. చాలా సెట్ అయిపోతాయి. దానికి సీక్వెల్ ఎప్పుడు వస్తదని ఎదురు చూస్తారు. అంటే స్టోరీ కంటిన్యూషన్ లైనో సంథింగ్ అట్లా ఉంటుంది. అంటే 'బాహుబలి' లాంటి సినిమాలు మిడ్ డ్రాప్‌లో అట్లా ఆగిపోయాయి. అవి ఖచ్చితంగా సీక్వెల్స్. 'ఈ నగరానికి ఏమైంది' ఇలాంటి వాటిని ఆహ్, సీక్వెల్ రాకపోయినా సరే అంటే హిట్ అయితే సీక్వెల్ తీయొచ్చు. హిట్ అయ్యి చాలా మంచి ఇమేజ్ పెరిగిపోయి దానికి బావుంటే ఓకే. సీక్వెల్ తీయాలన్న ఆలోచన వస్తే అది వేరే విషయం. స్టోరీ వల్ల కంపల్షన్ వల్ల వచ్చేది ఇది. సో, స్టోరీ కంపల్షన్ వల్ల కాకుండా దానికి కొన్ని ఇమేజ్ వల్ల వచ్చిందని కొంతవరకు అనుకోవచ్చు. ఎందుకంటే 8 ఇయర్స్ పక్కన పెట్టారు. చాలా మంది బావుందనుకుంటారు గానీ మీరు చెప్పేవారు కూడా అన్ని విషయాలు గుర్తుపెట్టుకోకపోవచ్చు. ప్లస్ మీరు చెప్పినటువంటి ఆ స్టోరీ లైన్ కూడా అది ఇప్పుడున్నటువంటి జనరేషను ఒకవేళ దానికి సీక్వెల్ ఇవ్వాలంటే స్టోరీ కూడా అటు ఇటుగా ఆ ముగ్గురు ఫ్రెండ్స్ ఆ యాంగిల్‌లోనే నడుస్తూ ఉండాలి. మీరు కొత్త స్టోరీ పెట్టినా ఆ ఎన్వైర్న్‌మెంట్ బ్యాక్ డ్రాప్ మిస్ కాకూడదు. ఇప్పుడున్నటువంటి దాంట్లో ఈ 2026లో అటువంటి స్టోరీ, అటువంటి బ్యాక్ డ్రాప్‌లో ఎంతవరకు యాప్ట్‌గా ప్రేక్షకులు యాక్సెప్ట్ చేసేటువంటి ఇది ఉంది. ఒకవేళ ఈ సినిమాకి ఈ పెద్ద స్టార్స్ అనేవాళ్ళు భారం అవుతారా? ప్లస్ అవుతారా? ఒకవేళ ఇటువంటి కాన్సెప్ట్‌కి అడాప్ట్ గల కొత్త యాక్టర్స్ అయితే ఇంకా బావుంటుందనిపిస్తుంది. అంటే అప్పుడు బడ్జెట్ తగ్గుతది. అట్‌లీస్ట్ దానికున్నటువంటి ఇమేజ్‌తో కొంతమందొచ్చినా లాసెస్ అనేవి చాలా వరకు ఇదవుతాయి. అయి పెద్ద స్టార్స్ చూస్తే ఎంత బడ్జెట్ పెట్టినా ఫ్లాప్ అయితే మొత్తం అంతా డిజాస్టర్ అవుద్ది. సో, ఈ యాంగిల్స్‌లో ఎలా చూస్తున్నారు మీరు? నిజానికి మీరన్న పాయింట్‌లో వాలిడ్ పాయింట్ ఏంటంటే ఖచ్చితంగా హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి. తరుణ్ భాస్కర్, విశ్వక్సేన్ ఫామ్‌లో ఉన్నాడు. తరుణ్ భాస్కర్ డైరెక్టర్‌గా అతని మీద మంచి ఎక్స్‌పెక్టేషన్స్. అందులో 'ఈ నగరానికి ఏమైందనేది' సూపర్ హిట్ సినిమా. ఈసారి ఏం చేసుంటాడు? సీక్వెల్ అంటున్నాడు. అనే ఈ 3 ఎలిమెంట్స్‌లోనూ ఖచ్చితంగా ఓపెనింగ్స్ అయితే తెచ్చుకోగలుగుతుందండి. దీంతో ప్రమాదం అదే, ప్లస్ అదే. ప్రమాదం ఏంట్రా అంటే ఎక్స్‌పెక్టేషన్స్. పెరిగిన ఎక్స్‌పెక్టేషన్‌లు తగినప్పుడు 'ఈ నగరానికి ఏమైంది' లాగే తీసాడనుకోండి ఇతను. ఏమంటారు వెంటనే ఇమ్మీడియేట్‌గాను, ఏముంది మళ్ళీ అదే తీసాడురా అంటారు. పోనీ కొత్తగా తీసాడనుకోండి, ఇంతోటి దానికి సీక్వెల్ ఎందుకురా అంటారు. అంటే జనం వాళ్ళు అదే అంటారు, ఇదే అంటారు. ఏమన్నా సినిమా సూపర్ హిట్ అయితేనే ఈ మాట్లాడుకోవడం మానేస్తారు తప్పించి, లేకపోతే గనక ఎందుకంటే 'భారతీయుడు' లాంటి సినిమాకి ఆ సమస్య ఎదురైంది. తన కాపీ కొట్టుకున్నాడన్నారు చివరికి శంకర్‌ని. ఇప్పుడు అదే కాన్సెప్ట్ కదా అని చెప్పి జనాలు అనుకోరండి. ఏంటి మళ్ళీ దీంట్లో కూడా అదే రిపీట్ చేశారన్నారు. అది పెద్ద సమస్య. అట్ ద సేమ్ టైమ్ ఏంట్రా అంటే 'ఈ నగరానికి ఏమైందప్పుడు' ఇన్ని ఓపెనింగ్స్ రాలేదు. ఎందుకంటే అప్పటికి విశ్వసేన అనే అతను ఎవరికీ తెలీదు. అట్ ద సేమ్ టైమ్ తరుణ్ భాస్కర్ రెండో సినిమా. అతను 'పెళ్లి చూపులు' అనేది కల్ట్ క్లాసిక్ పెద్ద హిట్ గాని, అట్ ద సేమ్ టైమ్ ఏంట్రా అంటే అది కొంత దూరం అంటే ఒక రకమైన మల్టీప్లెక్స్ సినిమా కింద మిగిలిపోయింది. దాంతోటి అంత పెద్ద హిట్ అయిన సినిమా కూడా కింద స్థాయికెళ్ళదు. దాంతోటి అతని మీద ఎక్స్‌పెక్టేషన్‌లు అప్పటికి ఒక వర్గాల్లో లేవండి. వీటన్నిటి దృష్ట్యా 'ఈ నగరానికి ఏమైంది'కి అవన్నీ ప్లస్ అయ్యాయి. ఏంటంటే ఎక్స్‌పెక్టేషన్ లేకుండా రావడంలో థియేటర్ కొత్తగా అనిపించింది. ఇక్కడికొచ్చేప్పటికి ఇప్పుడు మనం అనుకున్నట్టుగా విశ్వసేన్ అతని మీద ఎక్స్‌పెక్టేషన్‌లు ఉన్నాయి. తరుణ్ భాస్కర్ మీద ఎక్స్‌పెక్టేషన్‌లు ఉన్నాయి. 'ఈ నగరానికి ఏమైందనే' సీక్వెల్ మీద ఎక్స్‌పెక్టేషన్. ఈ 3 పాయింట్లు పెరిగిన ఎక్స్‌పెక్టేషన్‌లకు తగినట్టుగా మనం ఇందాక అనుకున్నట్టుగా తరుణ్ భాస్కర్ ఓ రకంగా దాన్ని రీచ్ అవ్వడం. పెరిగిపోయిన అంచనాలను రీచ్ అవ్వడమే అతనుకున్న పెద్ద టాస్క్. అదే ప్రెషర్. దాన్ని రీచ్ అవ్వాలతను. సో, మీ అబ్జర్వేషన్‌లో లాస్ట్ 10-15 ఇయర్స్ వరకు అంటే 'బాహుబలి' వచ్చినప్పటి నుంచి కన్సిడర్ చేసుకుంటే చాలా సినిమాలు అప్పుడు సీక్వెల్స్ ప్యాటర్న్ ఒకలా ఉండేది. అంటే ఈ నగరానికి ఏమైంది? అంతకుముందు వచ్చినప్పుడు సినిమాలు సీక్వెల్ ప్లాన్ చేసేప్పుడు ఒకలా ఉండేది. తర్వాత ఇప్పుడు ఒకలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడైతే కంప్లీట్‌గా సెకండ్ పార్ట్‌లోనే స్టోరీ పెట్టి సెకండ్ పార్ట్‌ని హిట్ చేయాలనేటువంటి ఫార్ములా ఇప్పుడు చాలా అప్పుడున్నటువంటి 20స్, 90స్, 21 టైమ్‌లో సీక్వెల్స్ హిట్ అయిన సందర్భాలు చాలా తక్కువ. ఫస్ట్ పార్టే బాగుందన్న టాక్ వచ్చింది కూడా చాలా. సో, ఈ సీక్వెల్స్, ప్రీక్వెల్స్ వరకు చూసుకుంటే
తెలుగు సినిమాల్లో సీక్వెల్స్‌ని కొంచెం అంతో ఇంతో నిలబడినటువంటి సీక్వెల్స్ ఏంటి? అక్కడ ఉన్నటువంటి ఆ ప్లస్ పాయింట్స్ ఏంటి? ఫెయిల్ అయినవెక్కడ? నిజానికి మన తెలుగు సినిమాల్లో సీక్వెల్స్ అనేదేమి పెద్ద వరకు మీరన్నట్టుగా పెద్దయితే వర్కౌట్ కాలేదండి అవి. సౌత్ ఇండియా ఇప్పుడు సినిమా చెప్పండి. సౌత్ ఇండియా వరకు సౌత్ తీసుకోండి. ఇండియాసేనే. సౌత్ ఇండియానే నేను చెప్పేది. ఒక 'మనీ' లాంటి సినిమాకు సీక్వెల్ చేశారు ఆ రోజుల్లోనే. చాలా సినిమాలు సీక్వెల్స్ చేసిన ఏ సినిమాకి కూడా చెప్పుకోదగినట్టుగా మొదటి సినిమాకొచ్చినంత క్రేజ్ రెండో సినిమాకి రాలా. పార్ట్ 1, పార్ట్ 2 అంటారా? ఇప్పుడు 'రక్షిత' నాటి నుంచి మొదలైంది మన తెలుగులో రకంగా పార్ట్ 1, పార్ట్ 2 సాంప్రదాయం. ఆ సినిమా సగంలో ఆప్ చేసి మిగతా సినిమా నువ్వు తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే చచ్చినట్టు సెకండ్ పార్ట్‌కెళ్ళి చూడాల్సిందే. 'బాహుబలి' కూడా అంతే. మీకు సగంలో ఒక చోట ఆప్ చేసి రెండో పార్ట్ చూడాల్సిందే. అలాగా కొన్ని సినిమాలు ఇప్పుడు 'దేవరకు' కూడా ఫస్ట్ పార్ట్ చేశారు. దాన్ని ఒక చోట ఆప్ చేశారు. ఇప్పుడు సెకండ్ పార్ట్ నువ్వు చూడాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోవాల్సిందే. అలాగే ఇప్పుడు మన 'విజయ్ దేవరకొండ' ఈ మధ్యన సినిమా చేసినటువంటి 'కింగ్డమ్' సినిమా. అది ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ ఉంది. ఫస్ట్ పార్ట్ ఒక చోట ఆప్ చేశారు. వీటిలకి సీక్వెల్ అనే అనలేం. పార్ట్ 1, పార్ట్ 2 అనాలి దానికి. ఓ రకంగా చెప్పాలంటే పార్ట్‌లుగా తీస్తున్నారు వాటిలంటే. ఒకే కథను ముక్కలు చేశారు. ఇప్పుడు సీక్వెల్ అంటే ఏంటి? ఆ నగరానికి ఏమైందనేది కథ అక్కడితో ఆ రోజు అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఆ క్యారెక్టర్‌లు ఇప్పుడేం చేస్తున్నాయి? 2026లో ఏం చేస్తున్నాయి? అనే యాంగిల్‌లో వాళ్ళ జీవితాలు ఏంటనేది నేననుకోవడం ఇప్పుడు 2026లో వాళ్ళ జీవితాల్లో ఏం జరిగిందనే చెప్తాడనుకుంటున్నాను నేను. అదే. కాబట్టి తరుణ్ భాస్కర్ తెలివి తక్కువోడు కాదు. మంచి ఇంటెలిజెంట్ డైరెక్టర్ కాబట్టి ఇప్పుడు జనరేషన్‌కి ఏం కావాలి? ఇప్పుడు వాళ్ళకేం కావాలి? ఇప్పుడు ఆ క్యారెక్టర్‌లుంటే ఏం చేస్తాయనేది ఖచ్చితంగా బానే చేస్తాడు స్క్రిప్ట్ అనుకుంటున్నానండి నేను. అదే. ఎప్పుడైతే ఈ జనరేషన్‌కి తగినట్టు చేయగలుగుతారో ఖచ్చితంగా నచ్చుతుంది. అది. ఒకటి చెప్పండి. ఈ సినిమా వరకు తీసుకుందాము. ఈ సినిమా వరకు తీసుకుంటే, ఇక్కడ ఈ సీక్వెల్‌కి ఉన్నటువంటి ప్రమాదం ఇంకొకటుంది. పార్ట్ 1, పార్ట్ 2 అయితే పర్వాలేదు. కథలో గాబట్టి, వాళ్ళు 10 ఏళ్ల అవును. తర్వాత తీసినా సరే, ఆ ఏజ్ గ్యాప్‌తోనే ఆల్‌మోస్ట్ ఫర్ అవును. ఎగ్జాంపుల్ అక్కడ హీరోకి 30 ఇయర్స్, 20 ఇయర్స్ అని ఇమేజ్ ఇచ్చారనుకోండి అదే కంటిన్యూ. కానీ అవును. సీక్వెల్స్ తీసేటప్పుడు, ఇన్నేళ్ల తర్వాత అంటే ఆ సినిమా వచ్చిన దాన్ని బట్టి. ఇప్పుడు ఈ సినిమా 2028లో గనుక రిలీజ్ అయితే 10 ఇయర్స్ అవుతుంది. అవును. 10 ఇయర్స్ అన్నప్పుడు ఈ నగరానికి ఏమైంది ఫస్ట్ పార్ట్ వాళ్ళు యంగ్‌స్టర్స్‌గా ఉన్నప్పుడు దేర్ విల్ బి అన్ ఏజ్ గ్యాప్. ఖచ్చితంగా అంతో ఇంతో ఆ ఏజ్ అన్నది వాళ్ళ ప్రెజెంటేషన్‌లో, వాళ్ళ లైఫ్‌లో, వాళ్ళ స్టోరీ కనెక్ట్ అయ్యేదాంతో కూడా చూపించాలి. తరుణ్ భాస్కర్ అనే యూత్‌ఫుల్ డైరెక్టర్. తను కూడా హీరోగా మారిన తర్వాత ఆ ఏజ్ గ్యాప్‌ని దాటి అంటే వాళ్ళంటే ఇంకా కనిపిస్తారని గాదు. కానీ స్టోరీ పరంగా అయితే వాళ్ళు ప్రోగ్రెసివ్‌గా ఉన్నట్టే గదా! సీక్వెల్ పార్ట్ 1, పార్ట్ 2 కాదు కాబట్టి. అవును. సో, దాన్ని మెప్పించి వెళ్ళడం అన్నది ఎంతవరకు ఛాలెంజింగ్? అంటే వితౌట్ ఏజ్ అంటే లవ్ స్టోరీయో లేకపోతే ఒక నగరానికి ఏమైంది కొంచెం యూత్‌ఫుల్ కాన్సెప్ట్. అటువంటి కాన్సెప్ట్ వచ్చే అవకాశం ఉందా? లేకపోతే కొంచెం సీరియస్‌గా తీసుకుంటేనే ఇది న్యాయం జరుగుతుందనుకుంటున్నారా? ఆ అప్పుడు యాంగిల్‌లో చూస్తే. అంటే దీంట్లో పెద్ద క్వెషన్ ఏం లేదండి. అప్పుడు యూత్ 2026లో ఏం చేస్తున్నారు? అప్పుడున్న విశ్వసేన ఇప్పుడేం చేస్తున్నాడు? అనేప్పటికి ఆ ఏజ్ గ్యాప్ ఖచ్చితంగా తెలియకుండానే కనపడుతుంది. అలాగని చెప్పి ఎక్కువేళ్ళు ఏమి అయిపోలే కదా! 10 2018లోనే కదా! ఏళ్ళన్నది ఎక్కువ పీరియడే గదా! అంటే ఈ సినిమా 2000 ఇప్పుడే రాదు గదా! 10 ఏళ్ళన్నది పెద్ద పీరియడే గదా! ఏమో మీరు 2018 దాకా ఎందుకెళ్ళిపోతున్నారు? 28 దాకా ఎందుకెళ్ళిపోతున్నారు? ఈ పోనీ ఏడాది 27 అనుకుందాం. 9 ఏళ్ళు అవుతుంది. 26లోనే రావచ్చేమో. అప్పుడు ఎన్నేళ్ళు అవుతుందండి? 2018 జూలైలోనే హ్మ్. పూర్తయింది జూన్‌లోను. ఎన్నేళ్ళండి? 2, 6, 8 ఏళ్ళు, 7 ఏళ్ళు, 8 ఏళ్ళు. 8 ఏళ్ళు కూడా పూర్తి కాలేదు. ఇప్పుడున్న మారుతున్న పరిస్థితి భయంకరంగా అప్పటికి ఇప్పటికి భయంకరంగా ఏం పరిస్థితులేం మారలేదు. అలాగే వాళ్ళేమి ముసలోళ్ళేమి అయిపోలేదు. కాబట్టి నేనంటే ముసలి అహా! కాదు కాదు. ఆ! తరుణ్ భాస్కర్ గూడా హీరోగా మారిన తర్వాత ఆయన చేసినటువంటి మొన్న ఆయన తీసినటువంటి ఆల్‌మోస్ట్ 'గోపిసాంగ్.' మలయాళీ సినిమాది కూడా గొప్పగా హ్మ్. అనిపించలేదు. హ్మ్. హీరోగా మారిన తర్వాత హి హ్మ్. వాస్ అతను డైరెక్టర్‌గా ఉన్నప్పటికి, హీరోగా యాక్ట్ చేసినప్పటికి ఆ డిఫరెన్స్ కనిపిస్తూ ఉంది. ఎంతో అవునండి. కొంత ఇక్కడ కూడా కనిపిస్తూ ఖచ్చితంగా ఉంటుంది. మెచ్యూరిటీ కూడా ఇప్పుడు అతను నటుడుగా చేయకపోయినా ఇన్నేళ్ల అతను ఈ నగరానికి ఏమైంది నాటికి ఇప్పటికి ఖచ్చితంగా అతనిలో డైరెక్టర్‌కి కూడా మెచ్యూరిటీ వచ్చుంటది. ఈ లోపల చాలా గొప్ప సినిమాలు చేసుంటాడు. ఆయనలో తెలియకుండా ఆయన మంచి మంచి డైరెక్టర్లతో పనిచేసాడు ఈ గ్యాప్‌లోను. ఆహ్, ఈ చాలా మారుంటాడండి. ఖచ్చితంగా మీరు ఈ నగరానికి ఏమైంది నాటి ఇలాంటి సినిమాని ఈసారి అయితే రాదు. ఖచ్చితంగా ఇంకా అంతకన్నా గొప్ప సినిమా వస్తుందని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే చాలా మార్పులకు లోనై వస్తుంది కదా! ఇప్పుడు. అతను ఈ జర్నీలో చాలా, చాలా చూసాడు. అలాగే అతనికి ఇప్పుడు మనం ఏవైతే డిస్కస్ చేసుకున్నామో, ఈ డౌట్‌లు, అలాగే ఈ క్వెషన్స్ ఇవన్నీ గూడా వాళ్ళ టీమ్‌కే, ఆయనకి కూడా వస్తాయి కదా! ఖచ్చితంగా. కాబట్టి వాటిలన్నిటికి సూర్యప్రకాష్ వాళ్ళు గారు, ఆన్సర్ చెప్పడానికి రెడీ అవుతారు. హ్మ్. సూర్యప్రకాష్ గారు సారీ టు ఇంటరప్ట్. ఓకే. మనం హ్మ్. మాట్లాడుకుంటున్నాము. మరి హ్మ్. అప్పుడు ఉన్నటువంటి సురేష్ బాబు గారు డ్రాప్ అయ్యారు అంటే దాన్నెలా చూడొచ్చు? అంటే మీ ఆయన 'సురేష్ బాబు' గారు డ్రాప్ అవ్వడానికి ప్రధాన కారణం నాకొకటే కనపడింది. ఏంటంటే ఆయన అప్పట్లో 2000 2,00,00,000 బడ్జెట్‌తో సినిమా చేశారు. ఇప్పుడు మహా అయితే ఇప్పుడు కాలమాన పరిస్థితిని బట్టి ఓ 4,00,00,000, 5,00,00,000లోనే చిన్న సినిమాగా చేయాలనుకుని ఉండొచ్చు. ఇప్పుడు ఈ నగరానికి ఏమైంది సీక్వెల్ అంతకు మించి పెట్టాలి అనుకోకపోవచ్చాయన.
కానీ దాంతోటి ఆయన పక్కా తప్పుకెళ్ళొచ్చండి. ఇంకోటేంటంటే 'సురేష్ ప్రొడక్షన్స్' ఇప్పుడేం పెద్ద యాక్టివ్‌గా సినిమాలైతే చేయట్లేదు. అప్పుడోటి ఏదో చెప్పుకునేందుకు 1, 2 వస్తున్నాయి తప్పించి, యాక్టివ్‌గా ప్రొడక్షన్‌లో అయితే లేదండి. 'సురేష్ ప్రొడక్షన్స్' వాళ్ళేవో 'రాణా' కొన్ని రిలీజ్‌లవి చేస్తున్నాడు. వేరే వాళ్ళ సినిమాలు తీసుకొని తప్పించి, 'సురేష్ ప్రొడక్షన్స్' యాక్టివ్‌గా లేదు ప్రొడక్షన్‌లోను. రెండోదేంటంటే 2,00,00,000లో తీసినప్పుడు మళ్ళీ ఇప్పుడు అంత ఎక్కువ కోట్లు పెట్టాలని ఏ ప్రొడ్యూసర్ అనుకోడు. అదే ప్రొడ్యూసర్ అసలనుకోడు. ఇప్పుడు వేరే ప్రొడ్యూసర్ అనుకోండి, దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఓటీటీ మూలంగా డబ్బులెక్కువొస్తాయి. అలాగే శాటిలైట్ డబ్బులు అమ్ముకోవచ్చు. అలాగే 'ఈ నగరానికి ఏమైందనే' టైటిల్ క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ తోటి మనం పార్ట్ 2 అంటే ఓపెనింగ్స్ వస్తాయి. బిజినెస్ అవుతుంది. ఇన్ని లెక్కలేసుకొని అతను 30, 35 కోట్ల రూపాయలు పెట్టడానికి ఒక కొత్త ప్రొడ్యూసర్ రెడీ అయ్యి ఉండొచ్చు గానీ, ఈయనకి సురేష్ బాబు గారికి ఒక 6, 7 కోట్లు మించి పెట్టాలంటే ఇంట్రెస్ట్ పుట్టదండి. ఎందుకంటే ఆల్రెడీ మనం 2 కోట్లే తీసింది అంత పెద్ద హిట్ అయింది. ఇప్పుడు ఎన్ని కోట్లు పెట్టాలా అనిపించొచ్చు. అది. అందు గురించే ఇట్ మే బి ఆయన ప్రొడ్యూస్ చేయకపోవడానికి అదే కారణం అని నాకనిపించింది. ఓకే. ఫైనల్‌గా 'సూర్యప్రకాష్' గారు ఈ సినిమా విషయంలో ఉన్న ఛాలెంజెస్, పాజిటివ్ పాయింట్స్ అన్నీ కూడా ఒక సమ్మరీ లాగా కన్క్లూడ్ చేస్తే ఈ డిస్కషన్ ఉంది. పాజిటివ్ పాయింట్స్ అంటే నిజానికి 'ఈ నగరానికి ఏమైంది' అనేది ఒక కల్ట్ క్లాసిక్ కాబట్టి ఖచ్చితంగా మంచి ఓపెనింగ్స్ ఉంటాయి. నెక్స్ట్ 'విశ్వక్ సేన్' వాళ్ళ ఫామ్‌లో ఉన్న హీరో. అది తీసే నాటికి అతను లేడు. ఇవాళ సినిమాలు హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు గానీ, 'విశ్వక్ సేన్‌కంటూ ప్రత్యేకమైన మార్కెట్ ఉంది. 'తరుణ్ భాస్కర్' సినిమా అనే దాన్ని కూడా దాటి 'విశ్వక్ సేన్' సినిమా అని వచ్చేవాళ్ళున్నారు. అంటే అక్కడ 'విశ్వక్ సేన్' పోస్టర్ మీద ఆయన ఫోటో చూసి వచ్చేవాళ్ళున్నారు. థర్డ్ ఏంట్రా అంటే ఇవాళ ఆ సీక్వెల్‌కున్న క్రేజు 'తరుణ్ భాస్కర్' చాలా రోజుల తర్వాత మళ్ళీ డైరెక్ట్ చేయబోతున్నాడనేది, ఎలా చేస్తాడనేది మల్టీప్లెక్స్ ఆడియన్స్‌కి ఒక ఒక వర్గం ఆడియన్స్‌లో ఒక క్రేజ్ ఉంటుంది. ఇవన్నీ కూడా ప్లస్ పాయింట్లు. అట్ ద సేమ్ టైమ్ మైనస్ పాయింట్ల దగ్గరికొస్తే ఇవే మళ్ళీ మైనస్ పాయింట్లు. ఏంట్రా అంటే ఆహ్, ఆ సీక్వెల్ ఇన్నాళ్ళ తర్వాత మళ్ళీ చేస్తున్నాం అంటే ఎన్ని మార్పులు లోనవుతుంది. దాంతో పోల్చి చూస్తారు. ఎప్పుడైతే పోలికొస్తుందో గొప్పగా అనిపిస్తది. ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగిపోయి ఉంటాయి. సీక్వెల్ వస్తుంది. అందులో 'విశ్వక్ సేన్' హీరోగా అప్పట్లో హీరోయిజం చూపెట్టక్కర్లేదండి. 'ఈ నగరానికి ఏమైంది' నాటికి. ఎందుకంటే అతను కొత్త కాబట్టి హీరోయిజం చూపెట్టక్కర్లా. ఇవాళ అలాగని చెప్పి 'విశ్వక్ సేన్' హీరో అయ్యాడు కాబట్టి పని కట్టుకుని దాంట్లో స్క్రిప్ట్‌లో హీరోయిజం అనేది చూపెడితే గనక వేరే రకంగా ఉండొచ్చు మేబీ. కాబట్టి ఇవన్నీ డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి సమర్థించుకోవాల్సిన సమస్యలు. అంటే వీటిలన్నిటిని ఆయన దాటాలి. ప్లస్‌లు ఎలాగున్నాయో అట్ ద సేమ్ టైము బిజినెస్ పరంగా చూస్తే గనక మీకు ఓటీటీ బిజినెస్ ఇమ్మీడియేట్ అయిపోతుంది వీటిలికి. ఎందుకంటే 'ఈ నగరానికి ఏమైంది' సీక్వెల్ కాబట్టి అప్పట్లో ఓటీటీలో బాగా ఆడింది. సెకండ్ థింగు మన శాటిలైట్ మార్కెట్ అవుతుంది. సీక్వెల్ కాబట్టి థియేటర్ మార్కెట్ అవుతుంది. బాగా అవుతుంది. ఇవన్నీ కూడా దీని చుట్టూట ఉన్న థియేటర్ మార్కెట్‌లో కూడా మీకు 'విశ్వసేన్' అనే ఒక ఇమేజ్ ఫ్యాక్టర్ ఒకటి యాడ్ అవుతుంది కొత్తగాను. ఇవన్నీ దీనికి ప్లస్ అవుతాయండి. ఇన్ని ప్లస్‌లు, కొన్ని మైనస్‌లు. మధ్యన చూద్దాం మరి ఈ సినిమా ప్లస్‌లు, మైనస్‌లు దాటేసే స్థాయిలోనే ఉంటుందని ఎక్స్‌పెక్ట్ చేద్దాం. ఓకే. థాంక్ యూ 'సూర్యప్రకాష్' గారు. ఏదేమైనప్పటికీ సినిమా రిలీజ్ అయ్యి ఆ ఎక్స్‌పెక్టేషన్స్ ఫస్ట్ డే ఓపెనింగ్స్ ఓకే గానీ, అదొక వారం వరకు నిలబడగలిగితే తప్ప, ఆ స్థాయి అవునండి. సినిమాకి ఒక బ్రేక్ ఈవెన్ వచ్చిందని అనుకోలేము. ఎందుకంటే 1, 2 రోజులు వాళ్ళ మొహాలు చూసి వెళ్ళిన తర్వాత స్టోరీ చూసి ఎళ్తారు గాబట్టి. అంతే సో, గదండీ! లెట్స్ వెయిట్ అండ్ సీ. థాంక్ యూ వెరీ అంతే. మచ్ 'సూర్యప్రకాష్ జోషిలా' గారు. ఇంతటితో ఈ చర్చ థాంక్ యూ.